ఎవరండి యోసేపు? ఎవరండి యోసేపు? ఏమీ లేనివాడు, బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చినవాడు, 17 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వస్తే, ఇప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాలు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాడుగా ఉన్నప్పుడు ఆ రాజ్యాధికారములోనికి అధిగమించాడు రాజు అయినటువంటి యొక్క యోసేపు. హల్లెలూయా. అయితే ఇంచుమించు ఆ యొక్క మంత్రి కాకమునుపు ఆ యొక్క దేశానికి బానిసగా వచ్చినప్పుడు ఈ ఇంచుమించు మధ్య వయస్సును మనం చూస్తే 13-14 సంవత్సరములు, ఇంచుమించు 13-14 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఒక బానిసగా బ్రతికాడనమాట. ఎన్ని సంవత్సరాలండి? 13-14 సంవత్సరములు బానిసగా బ్రతికాడు. బానిసగా బ్రతికిన వాడు ఇప్పుడు దేవుని కృప ద్వారా, దేవునిలో తను ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పాపపు వలలు తనను చుట్టుకొని ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ సహనము కలిగి ఉన్నాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు, ఎవరిని పల్లెత్తు మాట అనలేదు, ఎవరిని కూడా కోపముతో చూడలేదు, ఎవరిని కూడా హత్య చెయ్యలేదు. అయితే మోషే ఏం చేశాడు? ఇబ్రియుడైనటువంటి యొక్క వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎంత కోపమో మోషేకి, ఎంత కోపమో! అయితే నీ కోపమే నీకు శత్రువు. ఈ మాట అర్థం తెలుసుకొనినటువంటి యొక్క యోసేపు, కోపపడుట వలన నా జీవితము భగ్నమైపోతుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపాన్ని మనం దూరం చేసేసుకుంటే సహనం అనేది దేవుని ఆత్మ నీ జీవితంలోనికి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. మరి యోసేపు చేసింది అదే, తన కోపాన్ని దూరం చేసుకున్నాడు. అన్నదమ్ముల మీద కోపపడలేదు, తల్లిదండ్రుల మీద కోపపడలేదు, అమ్మి తీసుకున్నటువంటి వారి మీద కోపపడలేదు, డబ్బులిచ్చి కొనుక్కున్న వారి ఎడల కోపపడలేదు. ఎక్కడ అవకాశం వస్తుందో, ఎక్కడ నా దేవుడు హెచ్చిస్తాడో, ఎక్కడ నేను ఎదగడానికి అవకాశం దొరుకుద్దో అంతవరకు నా దేవుని యందు నేను సహనము కలిగి ఉండాలి అని చెప్పి అదే సహనమును ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాడు. నిత్యము ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ సంగమా, ఈనాడు మన వ్యాపారములు కూడా ఒకవేళ పడిపోవచ్చునేమో. మనం చేస్తున్నది ప్రతిదీ కూడా అది మనకు ఆశీర్వాదంగా ఉండాలనే మనం చేస్తాం. అయితే వాతావరణ రీత్యా కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు నిలబడవచ్చు. అయితే రెండిటికి కూడా మానవుడు ఎలాగుండాలి? అనుకూలమైన వాడిగా ఉండాలి. రెండిటికి పడిపోయినప్పుడు నీ సహనము కలిగి ఉండాలి, అది అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు కూడా సహనము కలిగి ఉండాలి. ఆ సహనమే రానున్న దినములలో నిన్ను గొప్ప గుర్తింపులోనికి తీసుకుని వస్తుంది. యోసేపు అదే సహనముతో కనిపెట్టుకొని ఉండగా, యోసేపు తన జీవితము, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా అందరి ద్వారా అమ్మివేయబడుతున్నాను, దూషింపబడుతున్నాను, నిందింపబడుతున్నాను అని చెప్పేసి యోసేపు తెలియని దేశానికి వెళ్ళినప్పటికీ, తెలియని ప్రజల మధ్యలో నివసిస్తున్నప్పటికీ, బానిసగా అందరూ కూడా తిడుతూ కొడుతూ ఉన్నప్పటికీ యోసేపు ఎక్కడ కూడా తన జీవితాన్ని నాశనము చేసుకోవాలి అని చెప్పి ఆలోచనలోనికి వెళ్ళలేదండి. ఎందుకు అయ్యా అంటే ఇందాక చెప్పాను కదా, సహనము అనగా అర్థము దేవుని చిత్తానికి విధేయత చూపించుట. ఆ విధేయతను చూపించాడు యోసేపు. ప్రభువా నేనిప్పుడు దీనుడుగానే ఉన్నాను, ప్రభువా నేనిప్పుడు దరిద్రుడుగానే ఉన్నాను, అయితే నా జీవితాన్ని నీవు ఎప్పుడు ఉన్నతముగా మారుస్తావో అంతవరకు నీతోనే నేను ఉంటానయ్యా, సహనము కలిగి ఉంటాను. ఎప్పుడు నీవు నన్ను హెచ్చిస్తావో అంతవరకు సహనం కలిగి ఉంటాను. నీ మీద కోపపడను. ఎందుకు ఇలా నా బ్రతుకుని చేసావు, ఎందుకు ఇలా నా జీవితాన్ని పాడు చేసావని ఎప్పుడు కూడా నేను దూషించను. ఎందుకు నా జీవితం ఇలా పాడైపోయిందని నేను ఎప్పుడు అను. నా తండ్రి గొప్పవాడు, నా తల్లి గొప్పవారు, నా యొక్క వంశము గొప్పది, అయితే నన్నెందుకు ఇంత దరిద్రుడిగా చేసావని చెప్పేసి నేను ఎప్పుడు అనను. నువ్వు ఎప్పుడు నన్ను హెచ్చిస్తావో ఆ హెచ్చింపు వచ్చేంత వరకు, ఆ స్థానం వచ్చేంత వరకు సహనముతో నేను ఉంటాను ప్రభువా. అయితే ఒకటే నాకు తెలుసు, నీవు నన్ను హెచ్చిస్తావని, నీవు నన్ను హెచ్చిస్తావని. అయితే ఆ హెచ్చించుటకు, ఆ యొక్క ఉన్నత స్థానములోనికి రావడానికి నా వంతు కృషి నేను చేస్తానయ్యా. ఏంటయ్యా కృషి? సహనము కలిగి ఉంటాను. సహనము కలిగి మంచి ప్రవర్తన కలిగి నేను జీవిస్తాను. ఎప్పుడైతే ఆ జీవితాన్ని చూశాడో 38వ వచనములు అంటున్నాడు, ఫరో అంటున్నాడు, అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను.
మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ఫరో, యోసేపు, దేవుడు నీకు ఇంత తెలివిచ్చాడు కాబట్టి మా కలలను, ఆ కలల యొక్క భావమును కూడా నీవు చెప్పగలిగిన, తెలియపరచగలిగిన వివేక జ్ఞానములు నీకు ఇచ్చారు కాబట్టి నీ వంటి వారెవరు కూడా ఇక్కడ కాదు, ఐగుప్తు దేశములోనే ఎవరు లేరు. నీలాంటి నీతిమంతుడు ఎవరూ లేరు. అబ్బా, మరి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందే యోసేపు నీతిమంతుడని. మరి ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు బానిసగా చూశారు, ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు ఒక పనివాడిగా చూశారు, భారములు వేసేవారు. అయితే ఇప్పుడు తనను రాజుగా నియమించడానికి సిద్ధపడ్డారు కూడా. హల్లెలూయా. ఇంకా కింద 40వ వచనములు 40 నుంచి 43, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. ఇంతవరకు అయ్యా యోసేపు నాకు విధేయులై ఉన్నారు. ఎవరికి? ఫరోకు నాకు విధేయులై ఉన్నారు. ఇంతవరకు నా ఇంటికి నేనే రాజును, నేనే అధికారిని. ఇక మీదట నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పిన. అయ్యా, ఆ ఒక్క సింహాసనం మాత్రం నేను కూర్చుంటా, అంతే. పనంత నీదే, ఆజ్ఞలని నీవే, శాసించేవాడవు నీవే, చెప్పేవాడవు నీవే, అందరు నీకే మొక్కుతారు. అంతేగాని దాంట్లో కూర్చునేవాడను మాత్రం నేను ఒక్కడంతే, ఇంకెవరు లేదు. అయితే ఆ కూర్చున్నంత మాత్రం నా ఘనత నాకు రాదు, కానీ చేసేవాడే జీతానికి పాత్రుడు. పనివాడు జీతానికి పాత్రుడు. ఆ పనివాడుగా నీవు ఉండు, అనగా ఆ అధికారము నీవు కలిగి ఉండు అంటూ 41 వచ్చిన, మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేశాను. ఉంగరం ఇచ్చేస్తే చాలండి. ఇంకా ఉంగరము దేనికి గుర్తంటే అధికారమునకు గుర్తు, రాజునకు గుర్తు. ఈనాడైతే రాజులు, ఈనాడికి కొంతమంది రాజుల దగ్గర ఆ యొక్క ఉంగరం ఉంది. ఉంగరము 2-3 విధాలుగా, చాలా విధాలుగా ఉంటాయి. అయితే ప్రాముఖ్యముగా రాజులు వేసుకోగలిగిన ఉంగరమునకు ఒక ప్రత్యేకత కలదు. ఆ ఉంగరము మీద ఒక సీల్ ఉంటుంది, ఒక ముద్ర ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, చూపిస్తాను రానున్న దినాల్లో. ముద్ర ఉంగరము అని చెప్పి అది దేనికి సాదృశ్యమై అంటే, వారు ఒక్కసారి ఆ ఉంగరమును ముద్ర వేశారై అంటే అది రాజు సంతకం. ఇంకా సంతకమునకు సాదృశ్యం ఆ ఉంగరం. అంత విలువైనది ఉంగరము. ఈనాడు మనము ఎలాగేసుకుంటున్నాం? అది నార్మల్ ఉంగరములు. అయితే రాజు వేసుకోగలుగుతున్న ఉంగరము ఏదైతే ఉందో అది ముద్రతో కూడినటువంటి యొక్క ఉంగరము. ఆ ముద్ర గల ఉంగరము పడింది అంటే ఇది ఏ రాజు చేసిన సంతకమో తెలిసిపోతుంది. అది శాసనము జారీ చేయబడుతుంది అక్కడ. అటువంటి యొక్క రాజు చేతికి ఉన్నటువంటి యొక్క ముద్ర గల ఉంగరమును, ఆజ్ఞ గల ఉంగరమును, శాసనమును చేయగలిగిన ఉంగరమును, అధికారము గల ఉంగరమును, రాజరికత్వముతో కూడిన ఉంగరమును ఆ యొక్క ఫరో తన చేతికి ఉన్నటువంటి యొక్క ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి తొడిగేశాడు. అంటే అర్థము, ఇంతవరకు నేను పరిపాలించాను, ఇక మీదట నీవు పరిపాలించాలి, ఇక మీదట నీవు న్యాయము చెయ్యాలి. ఎందుకు అయ్యంటే పైన ఉన్నటువంటి యొక్క వచనాలన్నింటినీ మనం చదువుకుంటూ వెళ్తే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రాజ్యాధికారము యోసేపుకు అంటే, కరువు రాబోతుంది, శ్రమలు రాబోతున్నాయి. దాన్ని తప్పించడానికి ఫరో కనిన కలభావమును గూర్చి వివరించి చెప్పగా ఈ యొక్క తీర్మానములోనికి రాబడెను. ఎందుకు అయ్యంటే దేవుడు యోసేపు పక్షమున నిలబడి ఉన్నాడు. దానికి ఎన్ని అపాయములు కలుగుతూ ఉన్న అపాయములన్నిటి నుండి కూడా దేవుడు తను తప్పించాడు. కారణము యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి.